కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేశారు. మహిళలు భక్తులు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. అయితే ఉదయం నుంచి భక్తులు బారులు తీరి ఉన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 4,000 మంది భక్తులు వచ్చారన్నారు. స్వామివారి ప్రత్యేక సేవలు చేపట్టామన్నారు. ఆలయ చైర్మన్ అంజిబాబు మాట్లాడుతూ భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రావడం జరుగుతుంది. సుమారుగా 4-5 వేల మంది వస్తారని చెప్పి అంచనా. ఆ భక్తుల కోసం భక్తుల సౌకర్యార్థము కమిటీ వారు ప్రసాదాలు, నీళ్లు, ఇతరత్ర ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ విద్యానగర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేషంగా ఉత్తర ద్వార దర్శనము, శేషవాహన సేవ, అలాగే భక్తులందరూ కూడా విశేషంగా దర్శనం చేసుకోవడానికి గంధాలంకరణ సేవ సుమారుగా 5-6 గంటలు గంధాన్ని సేకరించి స్వామివారికి మొత్తం ఆపాద తలమస్తకము అన్నట్టుగా పైన శిరస్సు నుంచి పాదాల వరకు మొత్తం గంధపు కప్పుతో అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి కాలనీ నివాసులు అయితేనేమి, చుట్టుపక్కల కాలనీ నివాసులు అయితేనేమి అధిక సంఖ్యలో దాదాపు ఒక 5,000 మంది ఇప్పటివరకే దర్శనం చేసుకున్నారు. వారికి భక్తులందరికీ వారి సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు కమిటీ చేయడం జరిగింది. ఇంకా కూడా భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటూ